హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో మొత్తానికైతే బిగ్ బాస్ నుండి సోనియా అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. కాసేపటి క్రితం ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది, మనం అంతా చూసాము. సో సోనియా జర్నీ చూస్తా అంటే నిన్నటి వరకు మెజారిటీ బిగ్ బాస్ ప్రేక్షకులు సోనియా ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని చెప్పి ఏ విధంగా అయితే అనుకున్నారు. సో నేను కూడా అలానే అనుకోవడం జరిగింది. సో ఈ కంటెస్టెంట్ ఎంత త్వరగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వస్తే బాగుంటుందా అని ఎదురు చూశాను. సో తను వచ్చింది. బట్ ఇందాక ఎపిసోడ్ చూసిన తర్వాత, సో ఆమె జర్నీ చూసిన తర్వాత మాత్రం కొంచెం నాకు కూడా కొంచెం బాధ అయితే అనిపించింది. సో తను ఆట ఆడిన విధానం కావచ్చు, సో తను స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ముఖ్యంగా విన్న తర్వాత కొంచెం బాధ అయితే అనిపించింది. సో దాని కారణం ఏంటంటే తను ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, తనకు ఏదనిపిస్తే అది మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం, ఇది చిన్నప్పటి నుండి నాకున్న క్వాలిటీ. సో కాలేజ్లో కూడా నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువగా ఉంటారు. సో హౌస్లో కూడా లేడీస్ అంతా వేరే గ్రూప్, ఒక గ్యాంగ్ లాగా వాళ్ళు ఉండడం, నేను నిఖిల్ పృథ్వీ నాకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం. సో ఇలా మాకు గ్యాప్ అనేది ఏర్పడ్డది. సో వాళ్ళతో గ్యాప్ ఏర్పడ్డదని చెప్పేసి సోనియా చెప్తూ కొంచెం ఎమోషనల్ అనిపించింది. ఆమె జర్నీ చూసినంతసేపు కూడా ఎమోషనల్ అనిపించింది. బట్ సోనియా అనే పర్సన్ పైన అంటే పర్సనల్ గా ఎవరికి కూడా కోపం లేదు, కంటెస్టెంట్లకైనా ప్రేక్షకులకైనా. బట్ ఆమె చేసిన కొన్ని మిస్టేక్లే బయట ఇంత ఘోరమైన వ్యతిరేకతను తను కూడగట్టుకుంది. సో ముఖ్యంగా మెయిన్ ఏంటంటే విష్ణుప్రియతో జరిగిన ఫన్నీ కాన్వర్జేషన్ ని పెద్ద గొడవలాగా సృష్టించడం. సో అది మెయిన్ సోనియా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అది. సో స్టార్టింగ్ లో శేఖర్ భాష బేబక విషయంలో ఆమె చేసినా కానీ సో అది పెద్దగా నెగిటివిటీని అయితే సోనియాకు తెచ్చిపెట్టలేదు, ఏదో మామూలుగా అనుకున్నారు. సో కామన్ గా సరే ఆమెకు అలా అనిపించింది అన్నట్టు. బట్ విష్ణుప్రియ విషయంలో సోనియా చేసిన మిస్టేక్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆమె చేసింది. సో అది క్లియర్ గా జనాలకు అనిపించింది. సో అక్కడ హౌస్ లో జరుగుతున్న విషయాలే విష్ణుప్రియ ఫన్నీగా అడిగితే కావాలని సోనియా అలా చేసింది, కావాలని విష్ణుప్రియ తోటి గొడవ పెట్టుకుంది అని చెప్పేసి బయట ప్రేక్షకులు అయితే అనుకోవడం జరిగింది. బట్ విష్ణుప్రియ అడిగిన క్వశ్చన్ లో తప్పు లేదు, కానీ ఆమె ఆ తర్వాత చేసిన కొన్ని యాక్టివిటీస్ కావచ్చు, సో క్లోజ్ గా ఉండడం, కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయినాయి, హగ్స్ చేసుకోవడం అలాంటివి. సో అలాంటివి అలాగే ఆమె విష్ణుప్రియతో మాట్లాడుతూ నీకంటూ ఫ్యామిలీ లేదు కాబట్టి, లేరు మాకు ఫ్యామిలీ ఉంది చూస్తుంటారు అది అని చెప్పేసి అన్నది కావచ్చు. సో ఇవన్నీ కూడా జనాలకు బాగా వెళ్ళిపోయింది. సో జనాలు గుర్తు పెట్టుకున్నారు. సో ఏది విష్ణుప్రియ ఫన్నీగా అంటేనే నీకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ ఉంది, బయట చూస్తుంటారు అది ఇది అని చెప్పేసి అన్నది. బట్ ఆమె అంత జస్ట్ నీకు నిఖిల్కున్న రిలేషన్షిప్ ఏందని అడిగితే అంత అది చేసిన ఆమె ఆ తర్వాత హగ్స్ చేసుకోవడం, తిరగడం, అలా రబ్ చేయడం చేతితోటి అక్కడిక్కడ, సో అలా చేయడం కానీ, సో అలాగే మాట్లాడడం కావచ్చు, యశ్విన్ కావచ్చు, వాళ్ళని కావచ్చు. సో ఇలా అంటే ఆమెకు ఫ్యామిలీ ఉంది అని విష్ణుప్రియం బ్యాడ్ చేసి మరి అవతల వ్యక్తిలో కూడా ఫ్యామిలీ ఉంటాయి కదా, ఆమె అలా చేయొద్దు కదా. అలాగే ఆమె అంత క్లోజ్ గా వాళ్ళతో ఉండడం వల్ల సోనియా ఫ్యామిలీ చూస్తారు కదా, వాళ్ళు ఏమనుకోరా, మరి విష్ణుప్రియ అడిగితే అనుకున్నప్పుడు చేసినప్పుడు అడగరా అని చెప్పేసి ప్రేక్షకులకు బాగా వెళ్ళింది అన్నట్టు. సో అప్పుడే సోనియా నెగిటివ్ అయిపోయింది. సో అది ఆ ఇష్యూ కానీ జరగకుంటే సోనియా ఈరోజు 100% ఎలిమినేట్ అయ్యేది కాదు. సో విష్ణుప్రియ తోటి పెట్టుకోవడం అంటే విష్ణుప్రియకు బయట బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది, అదందరికి తెలిసిందే. సో ఆ రకంగా విష్ణుప్రియని ఇష్టపడే వాళ్ళు సోనియాని ద్వేషించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత జరిగిన కొన్ని ఇష్యూలు, సీతాతో కావచ్చు, నైనిని నామినేట్ చేసినప్పుడు కావచ్చు, చిన్నపిల్ల నైని అప్పటి చాలా అద్భుతంగా ఆడేది, చిన్నపిల్ల అని చెప్పేసి అనడం. సో సోనియా వల్లనే నైని గేమ్ తగ్గిపోయిందని చెప్పేసి అదొక నెగిటివ్ ఫామ్ అయిపోయింది ఆమె తర్వాత. ఆమె మీద శేఖర్ భాషతో ఇష్యూ కావచ్చు, శేఖర్ భాష మంచిగా అందరినీ నవ్వించేవాడు. సో అలాంటి వ్యక్తితో గొడవ పెట్టుకోవడం కావచ్చు, తర్వాత యష్మితో పెట్టుకోవడం కావచ్చు, అలా మొత్తానికి సోనియా మీద నెగిటివ్ అనేది విష్ణుప్రియతో స్టార్ట్ అయ్యి అలా అలా పెరుగుతూ వచ్చింది. సో అది జరగకూడదు, ఎందుకంటే సోనియా హౌస్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడైతే. నిన్నటి వరకు అయితే ఎప్పుడు బయటకు వస్తే బాగుండదు అనిపించింది, కానీ ఆమె జర్నీ చూసిన తర్వాత ఆమె మాట్లాడిన మాటలు అంటే తనకి ఏదనిపిస్తుందో అది. సో మరి బ్యాడ్ లక్ ఏంటంటే తను ఏం చేసేది ఉందంటే సీత, అలాగే నిఖిల్, సీత, విష్ణుప్రియ, మెయిన్గా విష్ణుప్రియ వాళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు వాళ్ళతో కొంచెం మింగిల్ అయితే బాగుంది. సో అక్కడ అలగడం కానీ ప్రతిది. ఇంకొకటి ఏంటంటే నిఖిల్ క్లాన్లోకి సోనియా వెళ్ళినప్పుడు సో నిఖిల్ కూడా కేవలం సోనియా ఒక డిస్టెన్స్ అడగడం, సోనియాకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా అందరికీ సేమ్ ప్రియారిటీ ఇద్దునుంటే ఈ పంచాయతీ ఉండకపోదు. సో మెయిన్ ఆడ నిఖిల్, పృథ్వీ, సోనియా ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. సో సోనియా ఏం చెప్తే అదే నిఖిల్ మాట, పృథ్వీ మాట అనేది అక్కడ ఒక కంటెస్టెంట్లు అందరూ భావిస్తున్నారు. సో ప్రేక్షకులకు కూడా అదే అర్థమైంది. సో నిన్న వీడియో చూపించినప్పుడు కూడా నిఖిల్, పృథ్వీ అసలు ఒప్పుకోవడం లేదు, యష్మిన్ అలా అన్న ఆ వీడియో చూపిస్తే.
సోనియా ఏం చెప్పిందో అదే చెప్పేస్తున్నారు. ఆ రకంగా అంత వీడియో కళ్ళ ముందర చూపించినా కానీ వాళ్ళు అదే అనడం ప్రేక్షకులకు కూడా ఏమైందంటే అంటే సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడరు. సోనియా ఏది చెప్తే అది మిస్టేక్ అయిపోయింది మెయిన్ పృథ్వీ, నిఖిల్ విషయంలో. సో అది కాస్త వాళ్ళకు దెబ్బ పడకుండా సోనియాకు దెబ్బ పడడం జరిగింది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ నిఖిల్‌తో బాగానే ఉంటారు, పృథ్వీతో బాగుంటారు. బట్ సోనియాతో మాత్రం సోనియా అంటే నచ్చరు అక్కడ ఉన్న అమ్మాయిలకు. సో ఇది బ్యాడ్ అని చెప్పవచ్చు. సో బట్ సోనియా ఒక రకంగా ఆలోచిస్తే హౌస్‌లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈరోజు మాత్రం ఎందుకో కొంచెం ఎమోషనల్ అనిపించింది ఆ జర్నీ చూసిన తర్వాత, తన మాటలు విన్న తర్వాత. కానీ ఏం చేస్తాం, నిన్నటి వరకు మనం బయటకు వస్తే బాగుంటుంది అనుకొని వెళ్ళిపోయిన తర్వాత ఉంటే బాగుంటుంది అంటే అది కాదు కదా. ఓటింగ్ వేసినప్పుడే ఒకసారి కూడా ఓటు వేయలేదు, ఏం చేస్తాం. సో బట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకొకటి, సోనియాని రీఎంట్రీ చేయడానికి అయితే బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో సోనియా కూడా అది చెప్పినట్టు తెలుస్తుంది. ఈ వీక్ మిడ్లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది నాగార్జున గారు చెప్పారు. సో అప్పుడన్నా లేకపోతుంటే ఇంకొక 2 వీక్స్ తర్వాతనన్నా మళ్ళీ తిరిగి సోనియాని హౌస్‌లోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అలాంటి కంటెస్టెంట్ హౌస్‌లో మళ్ళీ వెళ్ళాలనుకుందాం. సో ఇప్పటిలాగా ఒక సోనియాని చూసినాం. ఆ తర్వాత అంటే హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత బయట ఏమనుకుంటున్నారు ప్రేక్షకులు తన గురించి, హౌస్‌లో తను ఎలా ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు, ఎవరితో కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఆ తర్వాత తను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సో తన రూట్ని, తన యొక్క గేమ్ ప్లాన్ని చేంజ్ చేసుకొని ఆడే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ టైం రతిక కూడా అలానే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పంపారు. సో రకంగా సోనియా కూడా ఇంకో అవకాశం రావాలని కోరుకుందాం. అలాంటి కంటెస్టెంట్ హౌస్‌లో ఉంటే బాగుంటుంది. సో తను కొన్ని చేసిన తప్పుల వల్ల అది ఉల్టా అయిపోయింది, తనకు నెగిటివ్ అయిపోయింది. బట్ మంచి కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. సో తను ఏదైతే మాట్లాడుతుంటుందో ఆ మాట్లాడే విధానం అనేది ప్రేక్షకులకు బాగా నచ్చలేదు. అప్పటి మార్చుకొని మళ్ళీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుందాం. అలాంటి కంటెస్టెంట్ హౌస్‌లో ఉంటే బాగుంటుంది. సో మనకు కూడా రోజు అంటే ఇంకా సరే ఆమె ఎవరితో గొడవలు పెట్టుకున్నా అని ఏం మాట్లాడినా సరే కానీ ఈ బిగ్ బాస్ సీజన్లో మాత్రం స్టార్టింగ్ విష్ణుప్రియతో గొడవ ఎప్పుడైందో అప్పటి నుండి ప్రతిరోజు ఈరోజు సోనియా ఏం చేస్తుంది, ఈరోజు సోనియా ఎవరిని తిడుతుంది, ఈరోజు సోనియా ఎవరితో గొడవ పడుతుంది, సోనియా సోనియా సోనియా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఇన్స్టా, ఫేస్బుక్ ఏదో ఓపెన్ చేసినా సరే బిగ్ బాస్ గురించి ఏ టాపిక్ వచ్చినా కానీ సోనియా సోనియా సోనియా. అలా ప్రేక్షకులు మొత్తం ఆమె నానిపోయిందని చెప్పవచ్చు రకంగా. బట్ ఏంటంటే అది పాజిటివ్ కాకుండా నెగిటివ్ అని నానిపోయింది. బట్ ఏదో రకంగా అయితే ఆమె ప్రేక్షకులకు అయితే బాగా దగ్గర అయిపోయింది చెప్పవచ్చు. బట్ రీఎంట్రీ ఇచ్చి సో తన గేమ్ ప్లాన్ మార్చి ఇప్పటి వరకు నెగిటివిటీ ఏదైతే స్ప్రెడ్ అయిందో దాన్ని కాస్త పాజిటివ్గా హౌస్‌లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎందుకంటే మణికంఠ కన్నా బెటర్ సోనియా, ఆదిత్య కన్నా బెటరే, ఇంకా మిగిలిన అమ్మాయిలంతా బాగానే ఆడుతున్నారు. సో వీళ్ళిద్దరి కన్నా చాలా బెటర్. వీళ్ళిద్దరు హౌస్‌లో ఉన్నప్పుడు సోనియా కూడా హౌస్‌లో ఉంటేనే బాగుంటుంది. సో రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకే బాగుంటుంది 100% చెప్తున్నా కదా.